వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేటి బుధవారం ఉదయం వెంకటగిరి రూరల్ మండలం పాలకొండ సత్రం నందు పిచ్చికుక్క వల్ల గాయపడిన వ్యక్తులను పరామర్శించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పిచ్చికుక్క వల్ల గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని కుక్కలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రూరల్ మండలము, డక్కిలి మండలాల అధ్యక్షులు, తిరుపతి పార్లమెంటు నాయకులు, మండల నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, యువత, టీఎన్ఎస్ఎఫ్ తదితరులు పాల్గొన్నారు. చేశారా అందరూ పోయారా నీకమ్మా ఐదు నాకు పంపించాను చేయకుండా అదేనా టెలిఫో అది అయిపోయిందా టెలిఫో మంది అవునయ్యా ఒకరిని కలిసింది లేచిందా మనిషి ఈయన కలిసింది ఈయన పాటికి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆయన కలిసింది ఆయన పాటికి హాస్పిటల్కి పక్కన వాళ్ళు కూడా అలర్ట్ అంటే ఎవరు పక్కన ఎవరు తెలీదా కదా అంటే మనకే కలిసిందని అనుకున్నారు ప్రతి ఒక్కరు. అందరి నిద్రలో ఐదులో అనుకున్నాను. కుక్కని చంపేశారు. దొరికింది ఎట్లా కనుక్కున్నాను కన్నా అదేం దాన్ని చూసి కుక్కలు అరుస్తాయి, మిగతా కుక్కలు అరుస్తాయి సార్. దాన్ని చూసి మిగతా కుక్కలన్నీ అరిచేస్తాయి. ఐడెంటిఫికేషన్ మొన్న 6 మందిని కలిసింది కదా పంజాబ్లో. కరెంట్ పెట్టి సార్ వెంటనే వెటరీ డాక్టర్ గారిని అలాగే మా డాక్టర్ గారు కూడా సూచించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పాము. కుక్కలను అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాలి, చర్యలు తీసుకుంటూ ఉన్నాము. పట్టుకొనేసి వాటిని స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. స్టెరిలైజ్ చేయించడానికి మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అది ఈరోజు రేపులో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాధాకరము, ఒకరిని కాకుండా 11 మందిని ఒకేసారి కరవడం అంటే, 14 మందిని కరవడం అంటే అది ఏదో చిన్న చిన్నగా గీతలు కాకుండా పూర్తిగా చర్మం అంతా లాగి వచ్చేటట్లు కండలతో పీకడం అనేది బాధాకరం. చూసేదానికి మనకే ఇబ్బందిగా ఉంది. అది ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా సూచనలు చేస్తాం. అలాగే స్టాఫ్ అంతా, మండలం స్టాఫ్ అంతా కూడా కలిసి దీన్ని ఎరాడికేట్ చేసేదానికి ప్రయత్నం. మొన్న రాత్రి పిచ్చి కుక్క మామూలుగా ఒకరిని కరుస్తుంది, అలర్ట్ అవుతారు. ఈ గ్రామంలో వరుసగా 14 మందిని కలవడం ఇది ఒక రికార్డుగా మిగిలేటట్టు ఉంది. పిచ్చి కుక్క అనేది 14 మందిని ఒకేసారి కలవడం అనేది ఎక్కడా జరగదు. ఇక్కడ వరుసగా పడుకోవడం వల్ల అందరినీ ఖర్చుకుంటూ పోయింది. చాలా బాధాకరం. ఆ పెద్దవాళ్ళని చూస్తే, ఆ తల చూస్తే చాలా భయం వేస్తుంది. అయినా డాక్టర్ అందరూ కూడా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ కుక్కలకు కూడా మరి అధికారులు ఇన్ఫెక్షన్ లేకుండా స్టెరాయిడ్స్ కూడా ఇప్పించాలని చెప్తా ఉన్నాం. వాటికి కూడా ఇంజక్షన్ల ద్వారా ఇంజక్షన్ వేసి ఇంకా ఎవరిని కరవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ కుక్కలకు కూడా మరి ఆ పిచ్చి కుక్క ఏమన్నా విజ్ఞానం కలిసి ఉంటే కూడా వీటికి కూడా బాగా అవకాశం ఉంది. అందుకని వీటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇంకా జరగకుండా కూడా ప్రయత్నాలు చేస్తాం. వీళ్ళకి కూడా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆర్థిక సాయం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ వెంకటగిరిలో కూడా కుక్కలు చాలా